విశాఖపట్నం టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నరేంద్ర అనే వ్యక్తిని గాజువాక పోలీస్ స్టేషన్లో చెప్పుతో కొట్టినందుకు అనంతలక్ష్మిపై సెక్షన్ 323 కింద గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని అక్కిరెడ్డిపాలెంకి చెందిన కొత్తూరు నరేంద్ర ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తారని నరేంద్ర తమ వద్ద 40 లక్షలు తీసుకుని మోసం చేశారని అనంతలక్ష్మి గత నెల 2వ తేదీన గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నరేంద్రను పిలిపించి విచారిస్తూ ఉండగా అనంతలక్ష్మి తన చెప్పుతో కొట్టింది. ఎస్ఐ ముందే నరేంద్రను కొట్టడంతో వీడియో వైరల్ అయింది. తనపై అసభ్య పదజాలంతో మాట్లాడినందుకు కొట్టినట్లు అనంతలక్ష్మి చెబుతోంది. ఇదే ఇష్యూకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి మనతో ఉన్నారు. మేడం, మీరు పోలీస్ స్టేషన్లో వైసీపీకి సంబంధించి నరేంద్ర అనే వ్యక్తిని చెప్పుతో కొట్టారు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అందరూ చెప్పుతో కొట్టాననేదే చూస్తున్నారు, కానీ భూదేవికున్న సహనం ఆడదానికి ఉంటుంది కదా. ఆడదాని సహనం ఎందుకు కోల్పోయి ఆ పరిస్థితికి వచ్చిందో ఒక్కసారి ప్రతి ఒక్కరు మనసు పెట్టి ఆలోచిస్తే కనుక ఆ చెప్పుతో కొట్టిన సంఘటన వీడియో 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 అన్నారా కదా, వీడియోని పక్కన పెట్టండి. ఒక ఆడదాని ఆవేదన అర్థం చేసుకోండి. చెప్పు తీసి మూతి మీద కొట్టడానికి గల కారణం ఒక మహిళని తన భర్త, తండ్రి, ఎవరైనా పిల్లలైనా ఏమైనా అన్నా ఒప్పుకోలేనప్పుడు వేరేవాడు ఎవడో వచ్చి బండబూతులతోని వల్గర్ లాంగ్వేజ్ ఒక మహిళ పైన యూజ్ చేస్తే ఎలా ఉంటుందో దానికి నేను అది నిదర్శనంగా చూపించానే తప్పితే, సహనం కోల్పోయే విధంగా మాట్లాడితేనే అక్కడ చెప్పని తీయడం జరిగింది తప్పితే, లేకపోతే ఎవరో పోలీస్ స్టేషన్లో చెప్పేందుకు తీయడం తప్పు కదా అని అంటారు. రైటే, ఒక పోలీసులు అయి ఉండి న్యాయం జరగలేనప్పుడు, ఒక ఆర్థిక నేరగాన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వాడిన భాష బట్టే నేను చెప్పుతో తీసుకొట్టడం జరిగింది తప్పితే ఇంకొకటి కోణంలో లేదు. ఎందుకంటే ఇది జరిగి మార్చి 2వ తారీఖున ఈ సంఘటన జరిగింది. మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు మరి ఏం జరిగిందో అన్నది నిన్నటి జరిగిన సంఘటన వీడియో, ఎఫ్ఐఆర్ నమోదు, ఇవన్నీ ఏ కోణంలో జరిగాయండి? అయితే మీరైతే ఒకసారి ఆలోచించేయండి. నా కోణంలో అయితే రాజకీయ కోణం అవ్వచ్చు, లేకపోతే పోలీసులు అన్నీ ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తున్నానని నా కేసు నీరుగార్చే విధంగా ఈరోజు నిన్నటి వరకు వీడియో బయటికి రిలీజ్ అవ్వలేంది, నాకు కూడా ఇవ్వలేని వీడియోని ప్రెస్కి కానీ మీడియాకి కానీ రిలీజ్ నిన్న కదా చేశారు. సరే, ఆ నరేంద్ర అన్న వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎప్పుడు రిమాండ్కి పంపారు, అవి ప్రెస్కి రిలీజ్ చేశారా అని పోలీసులు నేను అడుగుతున్నాను. ఇవన్నీ బయట పెట్టారా? ఎందుకు రిమాండ్కి పంపారు? ఎందుకు ఏ కేసు మీద తనను అరెస్ట్ చేశారు? ఏ రోజు ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? ఏ రోజు ఏ దర్యాప్తు చేశారా అన్నది బయటికి ప్రెస్కి రిలీజ్ చేశారా అని నేను ప్రశ్నిస్తున్నానండి. ఈరోజు ఒక మహిళగా, ఒక ఆడదానిగా, ఒక పార్టీగా కాదు, పార్టీని పక్కన పెడుతున్నాము. ఇది నా వ్యక్తిగతం సొంతం. పార్టీకి ఎందుకు కలపాలి? రాజకీయ కోణం లేకపోతే ఈరోజు మార్చి 2వ తారీఖుది ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఎందుకు ఇది బయటకు రాలేదు? ఈ సంఘటన ఎందుకు బయట పెట్టలేదు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఎందుకు అసలు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది? ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్? యాక్చువల్గా చెప్పాలంటే 2000 ఆ టైంలోని ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆయన ఇగోండి స్వహస్తాలతోని తండ్రి కొడుకు ఇద్దరు సంతకాలు పెట్టి ఏ రోజు నాకు డబ్బులు ఇవ్వాలో ప్రతిదీ కులంకుశంగా రాసి ఆ డేట్లతో నేను రాసిస్తాను, మీకు డబ్బులు ఇస్తాను, 2 ఆడపిల్లలతో ఉన్నావు కదా అని చెప్పిన తర్వాత, నాకు హామీ ఇచ్చిన తర్వాత పరారీ అయిపోయాడండి. పరారీ అయిపోయిన తర్వాత ఒక దొంగ ఫేక్ కంపెనీ వల్ల నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎంతవరకు? నాదైతే మాత్రం బెస్ట్ బస్ యాడ్స్ అనే సంస్థను నిర్మించి ఆ సంస్థలో 25 లక్షలు పెట్టండి అని చెప్పి ఫేక్ కంపెనీని, ఫ్రాడ్ కంపెనీని సృష్టించి నవ్య న్యూలీ లైఫ్ అని శీలానగర్లో ఒక అపార్ట్మెంట్లోని తీసుకొని ఫ్లాట్ అక్కడ ఆ కంపెనీని చూపించడం బట్టి నేను పెట్టానండి. అంతేగాని ఈ ఉద్యోగాలకి దీనికి నాకైతే సంబంధం లేదు. 2 ఏంటంటే ఆ పర్సన్ దగ్గర 4-5 డబ్బులు కూడా పెట్టాం అదే కంపెనీకి.
ఒకటి దినేష్ అనే వ్యక్తి, 2 డెల్ కంపెనీల కంప్యూటర్స్ ఉన్న వ్యక్తి, తర్వాత వెంకట్రావు అని మెయిన్ క్యాండిడేట్, సూత్రధారి పాత్రధారి ఆయనేనండి. వీళ్ళందరూ కలిపి డబ్బులు పెడితేనే, నాకు కూడా వెంకట్రావు అని ఎప్పుడు చదివితేనే మనోడే నాకు తెలిసినోడు అని చెప్పి డబ్బులు పెట్టమని చెప్తేనే నేను పెట్టాను. అలా పరిచయం తప్పితే అంతకుమించి మాకెవరు సంబంధం లేదు. అలాగా మాది అయిపోయిన తర్వాత రెండోది ఉద్యోగాలు అన్నారు కదా, ఆ క్యాండిడేట్లది అది వేరే అండి. అక్కడ డబ్బులు 80 లక్షలు ఎంతో మొత్తానికి నొల్లేశాడు. పోనీ నేను ఒకరితోనే ఇగోండి దాని ప్రూఫ్స్, ట్రాన్సాక్షన్స్ ఐడీస్, ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఐడీస్, కొత్తూరు నరేంద్ర, కొత్తూరు నరేష్ ఆ పేరుతో ఉంటాయండి ట్రాన్సాక్షన్ ఐడీస్. ఇవి వాళ్ళవి. బాధితులు ఉన్నారు కాబట్టి ఆ బాధితుల ద్వారా ఆ రోజు ఆ క్యాండిడేట్ని పట్టుకొని తీసుకురావడం జరిగింది అని చెప్తే నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత దీనికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఇది ఎలాంటిది, ఇది ఎలా అంటే వల్గర్గా నేను చెప్పుకోకూడదు. ఆ విధంగా మాట్లాడేటప్పుడు నేను ఆ సంఘటన జరిగిందే తప్పితే అంతకుమించి నా కేసు మీద తీసుకొచ్చి నా కేసు మీద ఎఫ్ఐఆర్ వేశారు అని చూపించమనండి పోలీసుల్ని. అనంతలక్ష్మి ఇచ్చిన కేసు మీదే ఎఫ్ఐఆర్ కట్టి ఆయన పంపించమని చెప్పమనండి చాలు. అలాంటిది ఇదిగోండి, నేను నాకు జడ్జిమెంట్ వచ్చింది, కోర్టులో కేసు గెలిచాను నేను, వాడిని నాకు డబ్బులు ఇవ్వమని చెప్పింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉన్నవాడికి సొంత ఇల్లు ఒకటే ఉంటుంది, లేనివాడికి 100 ఇల్లులు ఉంటాయి. అలాగా ఒక ఇల్లు కాదండి, తిరగలేని ప్లేస్ లేదు, పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేని రోజు లేదు, దొరకలేదండి. లాస్ట్కి దొరికాడని చెప్తే ఏదో డబ్బులేనో వస్తాయని ఆశతోని వెళ్తాం, కానీ అంతకుమించి మేమేదో చంపేయాలి నరికేయాలని వెళ్ళాం కదండి. మా డబ్బులు మాకు వస్తే చాలు. ఆర్థికంగా తమను మోసం చేసామని చెప్పి పోలీసుల దగ్గరికి న్యాయం కోసం వెళ్తే న్యాయం జరగలేదు. అక్కడ అననాన్ని మాటలు, బూతు మాటలు ఏవైతే అన్నారో దాంతో ఆవేశంతో అని చెప్తూనే కొట్టారని చెప్తున్నారు. దాంతోపాటు ఎప్పుడో జరిగిన ఈ సంఘటన వీడియో రూపం ఇప్పుడు తెచ్చి పొలిటికల్గా రాజకీయంగా తనని ఎదగకుండా చేయడమే ప్రధాన ధ్యేయంగా ఈ వీడియోని బయటకు పెట్టారని చెప్పి అనంతలక్ష్మి చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో బిగ్ టీవీ మహేష్, విశాఖపట్నం.